మిత్రులారా 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 గడిచిన 4-5 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రజా సమస్యలు మరుగున పడ్డాయి. ఈ ఎన్నికల్లో ఈ 4-5 సంవత్సరాల కాలంలో ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలు మోపింది ప్రభుత్వం. ఈ ఎన్నికల్లో ఈ భారాలు ఏ ప్రజా సమస్యలైతే మరుగున పడ్డాయో వాటన్నిటిని అజెండా మీదకి తీసుకొచ్చి ఈ ఎన్నికల పోరాటాన్ని నిర్వహించాలని చెప్పేసి అనుకుంటున్నాం. అందుకోసం కొంతమంది మిత్రులను కలుపుకొని ఈ పోరాటాన్ని సాగిస్తామని చెప్పేసి ఇదే మా పార్టీ యొక్క ఉమ్మడి కర్తవ్యం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, బహుశా ఎవరు కూడా డిస్ప్యూట్ చేయరు. హైదరాబాద్ నగరంలో విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా ప్రపంచ బ్యాంకు ఆదేశిత విధానాలకు వ్యతిరేకంగా మేము పోరాడామో తెలుసు. రాష్ట్రం ఇప్పుడు రెండుగా విడిపోయింది కాబట్టి ఆ అజెండా ఇప్పుడు లేదు కాబట్టి ఈ సందర్భాన్ని వినియోగించుకొని ఆ ప్రపంచ బ్యాంకు ఆదేశిత విధానాలకు వ్యతిరేకంగా 33,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు ఇప్పుడు పెరిగాయి. ఇట్లాంటి సమస్యల మీద రాజీ లేనటువంటి పోరాటాన్ని సాగించి ప్రజల పక్షాన్ని నిలబడతామని ఇదే మా ముందున్నటువంటి అజెండా అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తాం. రాఘవుల్ గారు గురించి అడిగారు మీరు. రాఘవుల్ గారు ఈ పార్టీ హైదరాబాద్ నగరానికి వచ్చారు. కేంద్రం మారిన తర్వాత చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ప్రజా ఉద్యమాలని పోరాటాలని ముందుకు తీసుకుపోవడంలో వారు ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించారు. అంతేకాదు హైదరాబాద్ నగరంలో వామపక్ష రాజకీయాల్ని, రాష్ట్రంలో వామపక్ష రాజకీయాల్ని, దళితులు మైనారిటీలు ఇట్లాంటి సమస్యల మీద ప్రత్యేకంగా అధ్యయనం చేసి ప్రపంచ బ్యాంకు ఆదేశిత విధానాల మీద అధ్యయనం చేసి వాటన్నిటి మీద ప్రజల్ని ఉద్యమాల్లోకి సమీకరించేటువంటి కార్యక్రమాన్ని ఏ రకంగా చేశారో మీకు తెలుసు. వారు ఆ పాత్రని కొనసాగిస్తారు. ఇటు తెలంగాణ ప్రాంతంలో అటు ఆ ప్రాంతంలో అవసరం వస్తే ఎక్కడ అవసరం వస్తే అక్కడ ఈ రకమైనటువంటి పాత్ర నిర్వహిస్తారు. అందులో దీంట్లో ఏమీ వేరే దీన్ని మరింత జయప్రదంగా సాగించేదానికే ఈ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి మీకు మనవి చేస్తాం.